తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోయిజం మరీ ఎమోషనల్ బాండింగ్ తో నిండిపోతుంది. కొందరు హీరోలు అమ్మ కోసం గన్ పడితే ఇంకొందరు నాన్న పేరు చెప్పి హింస సృష్టిస్తున్నారు. తాజాగా ఫ్రెండ్షిప్ కోసం వైల్డ్ హీరోయిజాన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి చూపిస్తున్న హీరోలు తయారయ్యారు. దర్శకులంతా ఈ ఎమోషనల్ బాండింగ్ స్టోరీలతో ఎందుకు ఇంతలా కనెక్ట్ అవుతున్నారు? ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అన్నింటినీ దర్శకులు వాడేశారు. ఇంకా సేలబుల్ అయ్యే ఎలిమెంట్స్ లో ఎమోషనల్ బాండింగ్ ఒకటి. కాకపోతే దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడం రావాలి. అమ్మ సెంటిమెంట్ తో ఇప్పుడు సినిమాలు ఏం నడుస్తున్నాయి అనుకున్న టైంలో కేజీఎఫ్ తో హిట్ కొట్టి చూపించాడు ప్రశాంత్ నీల్. సీరియస్ యాక్షన్ లో ఇంటర్నల్ గా వచ్చే మదర్ సెంటిమెంట్ సినిమాకు సాలిడ్ గా యూజ్ అయింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. గత ఏడాదికి ఫినిషింగ్ టచ్ గా చెప్పుకునే యానిమల్ సినిమాలో తండ్రిపై ఓ కొడుకు పెంచుకున్న బాండింగ్ ను వైలెంట్ గా చూపించాడు. తండ్రిని ఎవరైనా టచ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లే కథానాయకుడిగా రణబీర్ కపూర్ నటించాడు. ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్తాడో, ఎంతమందిని అంతమొందిస్తాడో చూపించి 900 కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక గత ఏడాదికి ఫినిషింగ్ టచ్ గా చెప్పుకునే మరో సినిమా సలార్. ఇందులో ఫ్రెండ్ కోసం ఓ రాజ్యంతో హీరో చేసే యుద్ధాన్ని చూపించాడు. ఈ సినిమా దర్శకులు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లో తల్లి సెంటిమెంట్ తో గట్టెక్కితే, సలార్ తో ఫ్రెండ్ కోసం కథానాయకుడిని కథన రంగంలో దూకించి పనిలో పనిగా అమ్మ మాటను జవదాటని కొడుకుగా చూపించి 2 రకాలుగా కలెక్షన్ వండర్ సృష్టించాడు. ఇక్కడ ఏ దర్శకుడిని టచ్ చేసినా ఈ మధ్య బాండింగ్ స్టోరీస్ తో యాక్షన్ ప్యాక్ లను రన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆడియన్స్ ఆయా సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ కథలకు ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చేలా చూస్తున్నారు. అందుకనే రానున్న రోజుల్లో ఈ తరహా బాండింగ్ స్టోరీస్ కు మైలేజ్ మరింతగా ఉండబోతోంది.